బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అందానికి అంతరార్థం అందంగా. సో మనం మాట్లాడుకుందామా? నేను చెప్పడానికి రాలేదు, మీ నుంచి వినడానికి వచ్చాను. సో సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ లైఫ్ ఏంటి అని అంటే, ఫుడ్ తీసుకున్నావు, వాటర్ తీసుకున్నావు, ఓకే, బట్ తిన్న ఫుడ్ అంతా లోపలికి వెళ్ళిపోతుందా? డైజెస్ట్ మంచి విషయాలు తీసుకుంటుంది, మిగతా విషయాలు రిలీజ్ అవుతుంది. సో అది కనుక సరిగ్గా రిలీజ్ అవ్వకపో ఇట్ విల్ బ్రేక్ అండ్ ఇట్ విల్ కమ్ అవుట్. ఎలా వస్తుంది? హౌ ద టాక్సిన్స్ ఇన్ అవర్ బాడీ విల్ కమ్ అవుట్. బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదా, వేస్ట్ ఉంటుంది. వేస్ట్ ఎలా బయటకు వస్తుంది? యూరిన్, ఇంకా స్వెట్ ఆల్సో. వెరీ గుడ్, కమింగ్ టు దట్ పాయింట్, వెరీ ఇంటెలిజెంట్. మోషన్. మార్నింగ్ లేవగానే యాజ్ ఎ డాక్టర్ యూ షుడ్ హ్యావ్ హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్. ఆర్ యు ఎవాక్యుయేటింగ్ ఎవ్రీడే మార్నింగ్? అందరూ మోషన్ పాస్ చేస్తున్నారా పొద్దున్న లేవగానే? మీరు హ్యాండ్స్ ఎత్తక్కర్లేదు, కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఎ సీక్రెట్. మార్నింగ్ ఎవ్రీడే లేవగానే మోషన్ పాస్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది? మీరు తిన్న ఫుడ్ అంతా హెల్దీ ఫుడ్ బ్లడ్లోకి వెళ్తుంది, అన్డైజెస్టెడ్ ఫుడ్ బయటికి రాకపోతే మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోతాయి. గాట్ ఇట్? టాక్సిన్స్ ఎక్కువైపోయి బాడీలోని ఇవాక్యుయేట్ చేయకపోతే. సో అది అవ్వాలంటే ఏం చేయాలి? మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తీసుకోవాలి. పొద్దున్న లేవగానే వామ్ వాటర్, ఒక అట్టిపండు. రాత్రి పడుకునేటప్పుడు కూడా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, ఓకే, మార్నింగ్ అంతా హై ఫైబర్ ఫుడ్ తింటే కనుక, ఆకుకూరలు, ఫ్రూట్స్, నాట్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ తింటే కనుక మార్నింగ్ మోషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ వెన్ మార్నింగ్ మోషన్ పర్ఫెక్ట్గా వస్తే డే అంతా మీరు యాక్టివ్గా ఉంటారు. అర్థమైందా? సో ఇట్స్ ఏ సీక్రెట్. ఎవ్రీడే మార్నింగ్ మోషన్ వెళ్ళాకనే బ్రష్ చేసుకోవడం, ఆర్ ఎల్స్ బిఫోర్ కమింగ్ టు స్కూల్ దట్ షుడ్ బి డన్, పార్టీ షుడ్ బి డన్. గాట్ ఇట్? అది ఫాస్ట్గా అవ్వాలంటే వాటర్, హెల్దీ ఫ్రూట్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలు, బాగా ఆకుకూరలు, పళ్ళు, పల్ప్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ అంటే పల్ప్. అప్పుడు మీ మోషన్ ప్రాపర్గా అవుతుంది. గాట్ ఇట్? సో ఇంకా టాక్సిన్స్ ఎలా బయటకు వస్తాయి? ఈ అమ్మాయి చెప్పింది, ఎక్సర్సైజ్, స్వెట్ ద్వారా వస్తాయి. స్వెట్, సో ఎక్సర్సైజ్, బయటికి స్వెట్ రావాలి అని అంటే ఏం చేయాలి? ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు? అవునా? సో నైస్. ఏం చేస్తున్నావు? సో ఆ ఎనర్జీని ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీన్స్ ఏంటి అంటే సూర్య నమస్కారాలు చేయాలి. ఎవరైనా చేస్తున్నారు ఇక్కడ సూర్య నమస్కారాలు? ఓన్లీ ఫ్యూ పీపుల్. యోగా ఈజ్ లైక్, షుడ్ బి యువర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. యోగా ఈజ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. యోగాలో ఫస్ట్ మీకు కావాల్సింది సూర్య నమస్కారం. దానివల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది, మార్నింగ్ పార్టీ వచ్చేస్తుంది, బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, బాడీ అంతా ఆక్సిజనేట్ అవుతుంది. సో ఫస్ట్ సూర్య నమస్కార. లక్ష్మీ మ్యామ్, సూర్య నమస్కార కూడా వీళ్ళ లైఫ్లో స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి మేడం. యోగా క్లాస్ కూడా ఎవ్రీడే. మీరు ఇంత చక్కగా వీళ్ళని ఇంత బాగా ట్రైన్ చేశారు ఫుడ్ అండ్ వాటర్ విషయంలో. ఎందుకంటే పిల్లలకి మామూలు యోగాసనాల కన్నా సూర్య నమస్కార దే డూ ఫాస్టర్. దట్ గివ్స్ ఒక 10 to 12 సూర్య నమస్కార ఎవ్రీడే. సో ఖచ్చితంగా ఇవాళ నుంచి ఎక్సర్సైజ్ షుడ్ బి పార్ట్ ఆఫ్. సో యోగా చేశాక ఇంకేం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలంటే ఖచ్చితంగా మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలి అంటే మన దారం గట్టిగా ఉండాలంటే మన బాడీ గట్టిగా ఉండాలి, ఫిట్గా ఉండాలి కదా. సో యూ షుడ్ చూజ్ యువర్ స్పోర్ట్. ఇష్టమైన ఒక స్పోర్ట్ ఎంచుకోవాలి. బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, అదే అంటున్నా, మీ స్పోర్ట్స్ మీరు ఎంచుకోవాలి. సో బాడీకి ఫుడ్, వాటర్ ఎంత ముఖ్యమో మీ స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. దట్ విల్ ఛానలైజ్ ద ఎనర్జీ. అర్థమైందా? సో స్పోర్ట్స్ అంటే ఇష్టం లేకపోతే ఏం చూస్ చేసుకోవాలి? డాన్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్. థర్డ్ పాయింట్ ఏంటి? క్లెన్లీనెస్. ఎంతమంది చక్కగా స్నానం చేసి వస్తున్నారు? ఖచ్చితంగా చేతులు బాగా ఎత్తుతున్నారు. కానీ సీక్రెట్, 2 times స్నానం చేయకపోతే యూ విల్ స్మెల్ బ్యాడ్. బీయింగ్ ఏ స్కిన్ డాక్టర్ నేను చూస్తాను చాలా స్కిన్ డిసీజెస్.
స్వెట్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్లీ పెద్దవాళ్ళకి స్వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే ఎలా ఉంటుంది తెలుసా, లైఫ్ హారిబుల్గా ఉంటుంది. తల్లో అంతా పొట్టు వస్తుంది, బాడీలో ఇచ్చింగ్ వస్తుంది, యూ కాంట్ కాన్సన్ట్రేట్. అండ్ స్వెట్ రావడం వల్ల స్మెల్ వస్తుంది. అవునా? అవునా, వెరీ గుడ్. సో డైలీ 2 times బాత్ చేయాలి, వీక్లీ 2 హెడ్ బాత్ చేయాలి. అందరు వీక్లీ 2 చేస్తున్నారా? వీక్లీ 1 చేస్తున్నారు చాలామంది, నాకు తెలుసు. 2 వీక్ హెడ్ బాత్ కూడా చేయాలి. చేస్తున్నారా? ఎస్. సో తర్వాత నెయిల్స్ బాగా కట్ చేసుకోవాలి. నెయిల్స్ అస్సలు గ్రో చేసుకోకూడదు. లక్ష్మి మ్యామ్, వీక్లీ 1 వీళ్ళు నెయిల్స్ చెక్ చేయండి. నెయిల్స్ కనుక ఎక్కువ ఉంటే లెట్ దెమ్ నాట్. వెరీ గుడ్. అండ్ వాష్రూమ్కి వెళ్ళొచ్చాక చక్కగా నెయిల్స్లో ఏమైనా మట్టి ఉన్నా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ వెళ్ళొచ్చాక చేతులు కనుక నీట్గా క్లీన్ చేసుకోకపోతే మోషన్ నుంచి వచ్చిన బ్యాడ్ బ్యాక్టీరియా అంతా మళ్ళీ యూ విల్ ఈట్. అవసరమా మనకి? అలా తింటామా? సో వీ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్ ఆల్వేస్. మీరు ఏదైనా ముట్టుకున్న తినడానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాక హ్యాండ్ వాష్ చేసుకోవాలి, వాటర్తో కాదు, సోప్తో. మీకు అందరికీ శానిటైజర్స్ బాగా అలవాటు అయిపోయాయి నాకు తెలుసు. శానిటైజర్ వల్ల బట్ నాట్ దట్ హెల్దీ. హ్యాండ్ హైజీన్కి హ్యాండ్ వాష్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్. శానిటైజర్ వేసుకోవచ్చు ఆప్షన్ లేకపోతే. డన్. వీక్లీ 2 హెడ్ బాత్, డైలీ 2 స్నానం, అండ్ నెయిల్స్ కట్ చేసుకోవటం, హ్యాండ్ వాష్ ప్రాపర్గా పెట్టుకోవటం, మిమ్మల్ని మీరు మీ రూమ్ని కూడా క్లీన్గా ఉంచుకోవటం. సో మన లైఫ్లో క్లీన్నెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఫుడ్, ఎక్సర్సైజ్, వాటర్ ఎంత ఇంపార్టెంటో శుభ్రంగా ఉండటం అంత ఇంపార్టెంట్. 3rd పాయింట్ కూడా అయిపోయింది.